Hi everyone, welcome to Smart Semesters Java playlist video number 9. ఈ వీడియోలో మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ హౌ టు రన్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఎక్లిప్స్ చూద్దాం. ముందుగా మీ ల్యాప్టాప్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్లో ఎక్లిప్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. www.eclipse.org and downloads. This is the official link where we can download Eclipse. Click on that. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ యువర్ ఫేవరెట్ డెస్క్టాప్ IDE ప్యాకేజెస్ అని ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ x86_64 పైన క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బిన్ ఫైల్ డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనకి జావా ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఓపెన్ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎక్లిప్స్ ఇన్స్టాలర్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎక్లిప్స్ దేనికోసం కావాలో దానికోసం సెలెక్ట్ చేసుకోవాలి. మనం జావా డెవలపర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎక్లిప్స్ IDE ఫర్ జావా డెవలపర్స్, లేకపోతే మీరు C++ కోసం ఎక్లిప్స్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎక్లిప్స్ IDE ఫర్ C డెవలపర్స్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎక్లిప్స్ ఫర్ PHP యూ క్యాన్ క్లిక్ హియర్. బట్ మనం జావా నేర్చుకోవడం కోసం ఎక్లిప్స్ డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్లిప్స్ IDE ఫర్ జావా డెవలపర్స్ పైన క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత వాట్ ఆర్ ద అవైలబుల్ JREs అండ్ JDK ఇన్స్టాల్ ఇన్ అవర్ సిస్టమ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇది స్కాన్ చేస్తుంది అనమాట మన సిస్టమ్ని. ఎటువంటి JREs ఎటువంటి JDKs ఆల్రెడీ మన సిస్టంలో ఉన్నాయి అనేది. లెట్స్ సెలెక్ట్ ద డిఫాల్ట్ వన్. అండ్ ఇది ఇన్స్టాలేషన్ ఫోల్డర్, ఎక్కడ మనకు ఈ ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ 2 చెక్ బాక్సెస్ బై డిఫాల్ట్గా చెక్ చేసి ఉంటారు, మనం కావాలి అంటే వాటిని అన్చెక్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫర్ క్రియేట్ స్టార్ట్ మెనూ ఎంట్రీ. ఇక్కడ విండోస్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్లిప్స్ అని అది వస్తుంది, లేకపోతే క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్. ఈ విధంగా మనకు డెస్క్టాప్ పైన ఎక్లిప్స్ IDE ఐకాన్ అనేది కనపడుతుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఎక్లిప్స్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ క్లికింగ్ ఆన్ ఇన్స్టాల్. మీ దాంట్లో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత లాంచ్ అనే బటన్ గ్రీన్ కలర్లో కనపడుతుంది, అక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇలా ఎగ్జిట్ చేసేసి మీ డెస్క్టాప్ పైన ఎక్లిప్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇక్కడ కనపడుతుంది అనమాట, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే మీ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇవి కనపడుతున్నాయి. మీకు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత బ్లాంక్ వెల్కమ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెల్కమ్ ఫైల్కి ఇక్కడ రెడ్ కలర్లో క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఎంటీ కన్సోల్ అనేది కనపడుతుంది. నౌ ఒక ఫస్ట్ జావా ప్రాజెక్ట్ ఇన్ ఎక్లిప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫైల్ ఆప్షన్, న్యూ ఫైల్, న్యూ జావా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట స్మార్ట్ సెమిస్టర్. ఏమన్నా ఇవ్వండి మీ ప్రాజెక్ట్ నేమ్. నెక్స్ట్ బై డిఫాల్ట్గా SRC సోర్స్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది మన జావా ప్రాజెక్ట్లో. ఫినిష్. సో ఇక్కడ మనం చూస్తే స్మార్ట్ సెమిస్టర్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యింది, అందులో JRE అండ్ సోర్స్ ఫోల్డర్ అన్నమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్లో ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఆ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేస్తే న్యూ క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ కాబట్టి డెమో. మనం ఈ క్లాస్లో అండ్ దెన్ ప్యాకేజ్ నేమ్ అనమాట. ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్ ఏంటి అంటే కామ్ డాట్ ఏదైనా ఇవ్వచ్చు, కామ్ డాట్ దాని తర్వాత
ఫస్ట్ ప్రాజెక్ట్ అని మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్, లైబ్రరీస్, క్లాసెస్ వీటి గురించి ఆ హైరార్కీ ఎలా ఉంటుందో అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనమాట. సో మనం క్రియేట్ చేసే క్లాసెస్ అన్నీ ఈ ప్యాకేజ్లో ఉండడానికి మనం క్రియేట్ చేస్తున్నాం. ప్యాకేజ్ com.first project. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ కూడా ఈ విధంగా ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్ ఈ విధంగా ఉంటుంది. com. ఆ ప్యాకేజ్ నేమ్ అనమాట. అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఉండాలి ఈ క్లాస్లోని చెక్ చేస్తున్నాం. ఫినిష్. మనం ఫినిష్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక బాడీ ఆఫ్ ద క్లాస్ అనేది జనరేట్ అవుతుంది. బై డిఫాల్ట్గా ఈ ప్యాకేజ్లో మన క్లాస్ అనేది ఉంది. దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఎక్లిప్స్ ఆర్ అదర్ ఐడిఈస్ ఓవర్ ద నోట్ ప్యాడ్. మనం ఇదంతా ఇండెంటేషన్తో నోట్ ప్యాడ్లో టైప్ చేయాల్సి వస్తుంది. కానీ ఎక్లిప్స్ ఆర్ అదర్ ఐడిఈస్ యూస్ చేస్తే బై డిఫాల్ట్గా మీరు ఏదైనా క్లాస్ని యూస్ చేయాలి అంటే ఆ క్లాస్ యొక్క సింటాక్స్ మొత్తం, ఈ టెంప్లెట్ మొత్తం ఐడిఈనే టైప్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ మనము system.out.printlnతో ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేద్దాం. మనం నోట్ ప్యాడ్ని యూజ్ చేసేటప్పుడు ఎంటైర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. బట్ ఇది ఐడిఈ కాబట్టి నేను కేవలం sysout అని టైప్ చేసి Ctrl+space క్లిక్ చేస్తున్నా. ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఫుల్ఫిల్స్ ది స్టేట్మెంట్ అనమాట. system.out.println అనేది ఇచ్చేస్తుంది. డబుల్ క్లోట్స్లో హాయ్ స్మార్ట్ సెమిస్టర్ ప్రింట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. Ctrl+S. ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా, అది రన్ అవ్వడానికి అనమాట. యాక్చువల్లీ రన్ పైన క్లిక్ చేస్తున్నప్పుడు ఈ జావా ఫైల్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి కంపైలేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు రాస్తున్నప్పుడే. బై డిఫాల్ట్గా ఎవ్రీ ఐడిఈ విల్ కంపైల్ ఆటోమేటికల్లీ. కంపైల్ చేసి బైట్ కోడ్ అనేది రెడీగా పెట్టుకుంటుంది. మీరు ఎప్పుడైతే ఈ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తారో ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ కింద కన్సోల్లో మన జావా ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చూడొచ్చు. సో ఇన్ దిస్ వే we can fasten our development using IDEs. Thank you.